వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము టాపిక్ చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సీఎం వాక్యాలను 10వ షెడ్యూల్ ఎగతాళి చేయడం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక బ్యానర్ ఐటెంలో మనం చూస్తున్నాం. వాటి నిన్నటి కామెంట్స్ ప్రధానంగా సుప్రీంకోర్టు ఎందుకు ఆ కామెంట్స్ చేసింది అనే విషయంకి వస్తే 10వ షెడ్యూల్ అంశం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంది. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో పోవడంని నైతికత ఏ మేరకు నైతికత ఉంటుంది, ఏ మేరకు దాని విషయంలో మనం ఆలోచిస్తే ఇక స్పీకరు నిర్ణయం తీసుకోకుండా 4 ఏళ్ళు అట్లనే ఉంటే మేము సైలెంట్గా మేము ఉండాలా? ఒక పార్టీ మేనిఫెస్టో మీద ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తారు. ఆ ప్రజలు ఆ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ఈ నాయకుని నమ్మి ఓటేస్తారు. ఓటేసిన తర్వాత ఆయన ఆ పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీకి చేరడం ఒక నైతిక అప్రజాస్వామిక చర్య. అది ఒక రకంగా 10వ షెడ్యూల్లో అవమానించడం అవుతుంది. అది పార్టీ ఫిరాయింపుల కింద నేరం అవుతుంది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ స్పీకరు నిర్ణయం తీసుకోకపోతే, ఆయన 5 ఏళ్ళు నిర్ణయం తీసుకోకపోతే, 5 ఏళ్ళు సైలెంట్గా ఉంటే, గత ప్రభుత్వం తీసుకోలేదు కదా ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. గత ప్రభుత్వం తప్పు చేస్తే నువ్వు కూడా తప్పు చేస్తావా? గత ప్రభుత్వం తప్పు చేసిందనే కదా అధికారాన్ని దూరం చేసింది. గత ప్రభుత్వము చేయరాని తప్పులని చేసిందనే కదా గత ప్రభుత్వము తెలంగాణ పునర్నిర్మాణం పేరుతోని పార్టీలను ఫిరాయించుకొని తెలంగాణ ద్రోహులందరికీ అవకాశం ఇచ్చిందనే కదా ఆయనకు అధికారాన్ని దూరం చేసింది. గత ప్రభుత్వము తప్పుల మీద తప్పులు చేసిందనే కదా అధికారానికి దూరం చేసింది. మరి నువ్వు కూడా అదే తప్పులు చేస్తావా? అంటే దాన్నే సమర్థిస్తావా? గత ప్రభుత్వ నిర్ణయాలని సమర్థిస్తావు అంటే నువ్వు తప్పు చేసినట్టు అయిపోయిందిగా. కాబట్టి సుప్రీంకోర్టు చాలా ఘాటైన విమర్శ చేసింది. 4 ఏళ్ళు ఆయన చర్య తీసుకోకుండా సైలెంట్గా ఉంటే స్పీకర్ మేము కూడా సైలెంట్గా ఉండాలా? మరి రాజ్యాంగ ఉల్లంఘన కాదా? సుప్రీంకోర్టుకు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం లేదా? సుప్రీంకోర్టు తీర్పుల మీద అంటే స్పీకర్లకు ఉన్న అధికారాల గురించి మాట్లాడే అధికారం లేదా? ఇక్కడ స్పష్టంగా మీకు గమనిస్తే ఆర్టికల్ 142 ఏం చెప్తుంది క్లియర్గా? అధికారము సుప్రీంకోర్టుకు ఉంది, చర్యలకు ఆదేశించే అధికారం ఉంది సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పింది, ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగం సంరక్షకులుగా ఉన్న ఈ సుప్రీంకోర్టు, ఈ దేశ కోర్టులు నిశ్చయంగా ఉండిపోవాల్సిందినా? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. స్పీకర్ మా అభ్యర్థన స్పందించకపోతే ఆర్టికల్ 142 కింద ఆయన మీద చర్యలు ఉపక్రమించే అధికారం మాకు ఉంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించమనే విషయాన్ని మర్చిపోవద్దని ఘాటైన విమర్శ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అంటే ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతే 10వ షెడ్యూల్లో స్పష్టంగా చెప్తుందో పార్టీ ఫిరాయించేటప్పుడు 2/3 వ్యక్తులు మాత్రమే ఫిరాయిస్తే మాత్రమే అది చెల్లుతుంది. అంతకంటే తక్కువగా ఉన్న వాళ్ళు చెల్లదు. ఎందుకంటే 39 మందిలో ఇవాళ కనీసం అక్కడ 2/3 సభ్యులు చేయలేదు, ఫిరాయింపు జరగలేదు. కేవలం 10 మంది మాత్రమే ఫిరాయింపు జరిగింది. మరి అట్లాంటప్పుడు అది నేరమవుతుంది. అది ఖచ్చితంగా దాని మీద చర్యలు స్పీకర్ తీసుకోవాలి. తీసుకోకపోతే స్పీకర్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం చర్య తీసుకుంటుంది. ఎలాంటి చర్య తీసుకుంటుంది? ఆయన మీద రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుంటుంది. రాజ్యాంగము వారికి ఇచ్చిన అధికారం ఏవైతే ఇచ్చిందో, సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని అమలు చేస్తుంది. అప్పుడు నైతిక బాధ్యత వహించాల్సి స్పీకర్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అర్థమైందా? స్పీకర్కి ఏమాత్రము చిత్తశుద్ధి ఉన్నా, ఆ పదవి మీద గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే చిత్తశుద్ధి ఉన్నా, ఈ రాజ్యాంగం అంటే స్పీకర్కు కొంచెం అర్థమైనా, 10వ షెడ్యూల్ అర్థమైనా, కేవలం చిల్లర రాజకీయాలకు పరిమితమై, రాజకీయ నాయకులకు లోబడి స్పీకర్ తన హుందాతనాన్ని కోల్పోయి తన నిర్ణయ అధికారాన్ని కనుక ఖచ్చితంగా అమలు చేయకపోతే స్పీకరు అబాస్పాలవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిందే స్పీకర్. లేకపోతే స్పీకర్ మీద ప్రజలు అనర్హత వేటు వేసేస్తారు. ప్రజాస్వామ్యము అంటే ఎవడెబ్బ సొమ్ము కాదు.
ఎవడయ్యే జాగిరి కాదు. యు ఆర్ ఓన్లీ ద కస్టోడియన్. సీఎం ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. స్పీకర్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది అసెంబ్లీ. యు ఆర్ నాట్ above the constitution. Speaker is not above the constitution principles. స్పీకర్కి కేవలము ఆ సభా నిర్వహణ, సభ సభ్యుల మీద తీసుకునే చర్యలు, అధికారాలు ఉన్నాయి. కానీ తప్పులు చేసే వాళ్ళని సమర్థించే అధికారాలు లేవు. ఆనాటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే అధికారం స్పీకర్కు లేదు. సో కాబట్టి ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తక్షణమే ఆ 10 మంది మీద అనర్హుల వేత వేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం తీసుకోలేదు కదా, మేము తీసుకోము, గతంలో ఎన్నికలు వచ్చినాయా, ఇప్పుడు రావు అని అపహాస్యం చేసే విధంగా, సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నియమావళిని ఇవాళ అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు, యు ఆర్ నాట్ అబోవ్ ది లా, యు ఆర్ నాట్ అబోవ్ ది కాన్స్టిట్యూషన్. యు మస్ట్ ఒబై ద కాన్స్టిట్యూషన్, యు మస్ట్ ఒబై ద లా. You are only the custodian of the state. You are not the constitution. You are not the state including your administration also. సో కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు, మీరు రాజ్యాంగేతర శక్తి కాదు, మీరు రాజ్యాంగానికి లోబడే శక్తి మాత్రమే. సో రాజ్యాంగేతర శక్తులు అంటే బయట ఉండే ఉగ్రవాదులు, బయట ఉండే వాళ్ళు, బయట నిర్ణయాలు చేసేవాళ్ళు, ఈ రాజ్యాంగానికి లోబడిని వాళ్ళని రాజ్యాంగేతర శక్తులు అంటారు. మరి రాజ్యాంగాన్ని అపహాస్యం వాళ్ళు చేయొచ్చు, అభాసపాలు వాళ్ళు చేయొచ్చు, కానీ మీకు అధికారం లేదు. మీరు ఈ రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎన్నిక కాబట్టి ప్రజాప్రభుత్వంలో వచ్చారు. ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ స్టేట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రాజకీయ ప్రసంగాలు చేసినా, రాజకీయ వ్యంగ్యంగా మాట్లాడినా సరే తప్పకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే జస్టిస్ గవాయ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థలో అపహాస్యం పాలు చేయడం అవుతుంది. అదో షెడ్యూల్ అని అపహాస్యం కిందకి వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద 144, 142 ప్రకారంగా చర్యలు ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. సో కాబట్టి ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను, మీరు నిజంగా మొన్ననే మీకు 28వ ర్యాంక్ వచ్చింది. అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది సమర్థవంతమైన వెరీ పవర్ఫుల్ సీఎంగా మీకు ఒక మంచి ర్యాంకింగ్ వచ్చింది. ఆ ర్యాంకింగ్కు ఈ చిల్లర రాజకీయాలతో చెడగొట్టుకోకండి. ఈ చిల్లర రాజకీయాల వల్ల మీ పవర్ఫుల్ సీఎం పదవిని కోల్పోకండి. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోవడానికి సహకరించండి స్పీకర్ గారికి. స్పీకర్ గారు, నేను చెప్తున్నాను కదా, స్పీకర్ గారు మంచి వ్యక్తి, పాపం ఆయన అభాస్పాలు చేయించకండి. ఓ దళితుని కూర్చున్నబెట్టి ఆయనకు ఆ చేతులు కట్టేసి ఏ నిర్ణయం తీసుకోకుండా చివరికి ఆ దళితుని అపహాస్యం పాలు చేసి ఆ పదవికి ఊడబిక్కిచ్చేసి ఇంకో రెడ్డిని తీసుకొచ్చి పెడదామనే ఒక కుట్ర కూడా మరి అందులో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొన్న ఒక రెడ్డి, మా మాజీ మంత్రి ఒక రెడ్డి ఉన్నాడుగా, ఆయన ఇలా స్పీకర్ను దళితుడు కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు. అదే రెడ్డిని అయితే మాట్లాడతా. కాబట్టి ఇవాళ ఆ పదవులు ఏదైతే ఒక్క నామినల్ పదవులు ఇస్తారు దళితులకు, వాళ్ళకి ఆ పవర్లెస్గా ఉండేమని చెప్తారు, వాళ్ళని మూర్తిగా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పుడు నిర్ణయం జరిగితే అది ఆయన మీద నెట్టేస్తారు, స్పీకర్ మీద, దళితుల మీద, దళితుల మీద చర్యలు ఉంటాయి. కాబట్టి ఇవాళ దళితులు కూడా గమనించాల్సింది ఏంటంటే, పూర్తిగా మీరు అగ్రవర్ణాల చెంచాలుగాను దాసోహం అయిపోయో, లేకపోతే మీ యొక్క ఆత్మగౌరవాన్ని చంపుకొనో, లేదా మీ రాజ్యాంగం ఇచ్చిన మీ హక్కులను పూర్తిగా తాకట్టు పెట్టే ఉంటే రేపు ప్రజలు మీకు ఓటేయకపోతే, మీరు ఎమ్మెల్యేలు చేయకపోతే, అధికారం వేయకపోతే మీరు మిమ్మల్ని పట్టించుకునే నాదులే ఉండడు. సో ఊర్లో అంటారు కుక్కలు కూడా దేకే అంటారు కదా, ఆ రకంగా అయిపోతుంది మీ బతుకు. సో కాబట్టి ఇప్పటికైనా ఒక దళిత ఎమ్మెల్యేలారా మీరంతా ఒకటి యునైట్గా ఉండండి. మీరు పార్టీ ఏదైనా కావచ్చు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, మనము ఎక్కడికి వెళ్ళినా మన గుడిసె కాలబెట్టుకోవద్దని చెప్పాడు. అది అట్టనే ఉండాలి. దళిత అనే ఒక ఐడెంటిటీ మనకు అట్టనే ఉండాలి. మన ఆ ఐడెంటిటీ ఉన్న మనకు బతుకు, మనకు లేకపోతే బతికే లేదు. ఈ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ వచ్చింది, యు ఆర్ బీయింగ్ ఏ దళిత్.
నువ్వు దళితుని కాబట్టి ఆ స్పీకర్ పదవి వచ్చింది, నువ్వు దళితుని కాబట్టి ఎమ్మెల్యే అయినావు, నువ్వు దళితుని కాబట్టి నీకు ఐడెంటిటీ వచ్చింది, అవకాశాలు వచ్చాయి. కాబట్టి దళిత ఎమ్మెల్యేలారా, దళిత మంత్రులారా, మీరు చాలా జాగ్రత్తగా వివరించాలి. నిర్ణయాలని పూర్తిగా అగ్రవర్ణాల ఆధిపత్యం కింద నలిగిపోయి, లేదంటే వాళ్ళు చెప్పినట్టుంటే మీరు చివరికి అబాసు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు రాజ్యాంగ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోగలిగితే, చట్టపరమైన నిర్ణయాలు తీసుకోగలిగితే మీకు మంచి పేరు వస్తుంది. స్పీకర్ ప్రసాద్ గారు మంచి పేరు ఉంది. సో అట్లాంటి నిర్ణయం కూడా మంచి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఒక హిస్టరీ క్రియేట్ చేసేసి ఖచ్చితంగా మళ్ళీ ప్రజల నిర్ణయం వాళ్ళ అనర్హులైతే ఎన్నికలకు పోవాల్సిందేగా. నిజంగా వాళ్ళు శక్తివంతులు అయితే నిజంగా ఇదే పార్టీ నుండి మళ్ళీ గెలవాలి వాళ్ళు, ఇదే పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలవాలి వాళ్ళు, వాళ్ళ బలం మీద నిరూపించుకోవాలి, ప్రజల మద్దతు మీద నిరూపించుకోవాలి. మరి ఇవన్నీ కూడా జరగకుండా అట్లనే కాపాడుకుంటూ వాళ్ళని వస్తే, అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా రాజ్యాంగాన్ని, 10వ షెడ్యూల్ని, అలాగే అధికరణ 142ను ఏమాత్రం లెక్క చేయకుండా, సుప్రీంకోర్టును సైతం ధర్మాసనం ఇస్తున్న రూలింగ్ను సైతం లెక్క చేయకుండా ఇవాళ మా ఇష్టారాజ్యంగా చేస్తామనడానికి యు ఆర్ నాట్ above the constitution. You have to follow the constitution and the law, rule of law. So that is the main duty of the speaker and the CM and the cabinet. So my friends, definitely స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు తగు నిర్ణయం తీసుకుంటారని, తన పదవికి గౌరవాన్ని తీసుకొస్తారని ఆశిద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.